సస్పెండ్ చేయాలి. విధులకు భంగం కలిగిస్తున్న శేఖర్ సార్ వెంటనే సస్పెండ్ చేయాలి. డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. వేధింపులు 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 డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. గత మున్సిపాల్లో నేను ఒక 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఒక డ్రైవర్ ఒక 5 సంవత్సరాలు పనిచేసిన. చాలా మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇన్ఛార్జ్ శానిటరీల ఒరిజినల్ శానిటరీలు వచ్చారు, కానీ మమ్మల్ని పైసల విషయం ఎవరు వేధించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ పుల్లిశేఖర్ గారు డబ్బుల విషయంలో గతంలో నాకు ఫోన్ చేసి అడిగితే మేము ఇయ్యలేమని చెప్పినాము. మేము తీసుకున్న చిన్న జీతం కాబట్టి మేము పైసలు ఇవ్వలేము సార్ అన్నాం. ఆ రోజు నుంచి నేటి వరకు చూద్దా ఒక వార్డులో ఒక మిస్టేక్ ఏదైనా చిన్న పని మిస్టేక్ అయినా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చూద్దా ఆ వార్డు నుంచి వెళ్ళి ఫోన్ రాగానే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని వేధించడం జరుగుతుంది. నిన్నటి సుధా డ్రైవర్లను ఎలాంటి అది లేకుండా ఎలాంటి చాలా ఇబ్బంది పెడతాడు. 10 సంవత్సరాల నుంచి వార్డులో పనిచేస్తున్న అందరినీ చూస్తా నేను మీ సంగతే చూస్తా, నేను మీకు అదే చేస్తా, నేను చెప్పిందే చేయాలని హుకుం జారీ చేసి సైడ్లో ఒక 10 సంవత్సరాల నుంచి వార్డులో పనిచేస్తున్న అందరూ మమ్మల్ని మార్చడం జరిగింది. అయినా సార్ మనకు పెద్దోడు కదా, చెప్పిన పని చేయాలి, మన అధికారి చెప్పినట్టు చేయాలని మేము విధులు చేస్తున్నా చూస్తా ఇంకా మా మీద దృష్టించి ఇంకా పెద్ద అది చేసి అది మమ్మల్ని చాలా రకాలుగా వేధిస్తుడు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి కానీ అధికారులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఇన్ఛార్జి సార్ను ఇక్కడి నుంచి పంపించేసి మాకు ఉన్న సార్ను మాకు పంపించాలి. మేము విధుల్లోకి ఎలాంటి ఆటంకం కలగకుండా మేము చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పని చేస్తున్నా సుధా చేయలేదన్న బదనం ఎక్కువ ఉన్నది. ఒక్క ఫోన్ వచ్చినా దాన్ని 100 రకాలుగా రిపీట్ చేస్తాడు సార్ గారు. ఆ రకంగా మేము డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని చాలా వేధిస్తాడు. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి సార్ మీద యాక్షన్ తీసుకోవాలని గౌరవ అధికారులకు నేను తెలియజేస్తున్నాను.